సో నెక్ అండ్ కాలర్ పెయిన్స్ అనేది మోస్ట్ కామన్గా మనము మిడిల్ అండ్ ఎబో ఏజ్లో చూస్తుంటామండి. ముఖ్యంగా ఒకలాంటి ఎదుగుదలలో మనకు కొంత ప్రక్రియ వేర్ అండ్ టియర్ బాడీలో ఉంటాయి. తద్వారా మనకు కొన్ని మినరల్స్, విటమిన్స్ సంబంధించిన డెఫిషియన్సీ ఆస్టోపరోసిస్ అనే వ్యాధి వలన కూడా మనకు ఈ నెక్ పెయిన్స్, కాలర్ పెయిన్స్ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా మనకు మెడలో సర్వైకల్ బోన్స్ ఏవైతే వర్టిబ్రా ఉంటాయో 1 to 7 ఉంటాయి. దాని లోపల వెన్నుపూస పోతుంది, దాని వెనకాల నరాలు బయటకు వస్తుంటాయి ఇలా. సో మనకు ఎక్కువగా మనం చూసేది మజిల్ స్ట్రెయిన్స్. ఈ మజిల్స్ ఎప్పుడు మనం పడుకునే పద్ధతులు, కూర్చునే పద్ధతులు, ట్రావెలింగ్ చేసే పద్ధతులు, అంటువర్డ్స్ ఇంజురీస్, లేకపోతే రాత్రి నిద్రపోయినప్పుడు అబ్నార్మల్ పొజిషన్స్లో నిద్రపోవటం వలన మజిల్ స్ట్రెయిన్ అవ్వడం, ఇలాంటి సమస్యలు, లేకపోతే స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వడము, లేకపోతే ప్రొఫెషనల్ యాక్టివిటీస్లో సడన్గా పట్టుకోవడం లాంటి సమస్యల్ని మజిల్ స్ట్రెయిన్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఏజ్ రిలేటెడ్లో మనం ఎక్కువగా డీజనరేటివ్ చేంజెస్, విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వలన ఆస్టోపరోసిస్ అనే వ్యాధి వలన ఏజ్ రిలేటెడ్లో ఎముకలు నొక్కుపోవడం, డిస్క్ ప్రాబ్లం రావడం లాంటివి రావచ్చు. అలాగే బోన్స్, మనం రెండు ఎముకల మధ్యలో ఎముకలు అరిగిపోయి డిస్క్ బల్జ్ అయ్యి ఆస్టోఫైట్స్ రావటం వలన కానీ, బోన్ పెరక్కపోవడం వలన కూడా మనకు నరం మీద ఒత్తిడి పడి నొప్పి రావడం ఉంటుంది. నర్వ్ కంప్రెషన్ అంటే ఎక్కడైతే మనకు డిస్కులు ఉంటాయో ఆ డిస్క్ బల్జ్ అయిపోయి నరాన్ని నొక్కుపోవటం వలన మనకు ఈ ప్రెషర్ పాయింట్లో మనకు నొప్పి రావడం అవుతుంది. ఇలాంటి నొప్పిని మనము డిస్క్ ప్రొలాప్స్ ఆర్ నర్వ్ కంప్రెషన్ అంటాం. ఇంజురీస్ వలన వెన్నుపూసలు, ఎముకలు విరగొచ్చు, సబ్లక్సేట్ అవ్వచ్చు, డిస్లొకేషన్ అవ్వచ్చు, వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. తద్వారా మనకు వెన్నుపూస ఇంజురీ అవటం వలన 2 కాళ్ళు చేతులు పడిపోయే ఆస్కారం ఉంటుంది. లేదంటే క్రమేణా కొంచెం ప్రెషర్ ఉండి, ఫ్రాక్చర్లో కొంచెం ప్రెషర్ ఉంటే క్రమేణా కొంత నర్వ్ వీక్నెస్ రావడము, మెడలో నొప్పి పర్మనెంట్గా రావడం, సమ్టైమ్స్ కంప్లీట్ పక్షవాతం రావడం కూడా ప్రమాదం ఉంటుంది. రుమటాయిడ్ కీళ్ళవాతంలో మనం ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇతరత్ర కీళ్ళవాతాలలో మనము ఈ వెన్నుపూసలో ఉండే జాయింట్స్ దెబ్బతినడం, తద్వారా మెడ నొప్పి రావడం. అంతేకాకుండా మనకు మెదడు ఇన్ఫెక్షన్స్ వలన కూడా, మెదడు వాపు వ్యాధి వలన కానీ, మెనింజైటిస్ వలన, ఇన్ఫెక్షన్స్ వలన కూడా మనకు రేడియేటింగ్ పెయిన్ తల నుంచి మెడలోకి రావడం. అంతేకాకుండా మెడలో ఎముకలు, వెన్నుపూసలో మనకు ట్యూమర్స్, గడ్డలు, అంటే అవి బినైన్ ట్యూమర్స్ కావచ్చు, క్యాన్సర్ ట్యూమర్స్ కావచ్చు, వాటి వలన మనకు ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ పెరిగిపోయి నొప్పి రావడం, ఇలాంటి ఎన్నో సమస్యలు మనము ఈ వెన్నుపూసలో జరిగే సమస్యలను మనం తెలుసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా ఇది నెక్ సైడ్లో మజిల్ పెయిన్, మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు వాటికి మనం అబ్సల్యూట్గా రెస్ట్ ఇచ్చేసి ఇనీషియల్గా కోల్డ్ స్పాంజింగ్ చేయడం, అది ఫ్రెష్ ఇంజురీస్లో. ఓల్డర్ ఇంజురీస్లో హార్డ్ స్పాంజింగ్ చేయడం అనేది ఒకటి తెలుసుకోవాలి. దానికి తోడు లినిమెంట్స్, ఆయింట్మెంట్స్ అప్లై చేసుకోవాలి. యూజువల్గా ఏదైనా సపోజ్ క్లినికల్ స్టడీ ప్రకారం మనం అసెస్ చేయొచ్చు అది ఏ పర్టికులర్ ప్రాబ్లం అనేది. ఆ తర్వాత ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీసుకొని పర్టికులర్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసుకోవాలి. దానికి తోడు కొన్ని రక్త పరీక్షలు చేసుకొని కూడా డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మజిల్ పెయిన్ అయితే యూజువల్గా బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, రెస్ట్ ఇవ్వడం, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల మనకు నెక్ పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. అందులో సపోజ్ ట్యూమర్స్ ఉన్నాయనుకుంటే ట్యూమర్కి సంబంధించిన గడ్డని తీసేసి మెకానికల్ ప్రెషర్ తీసేయడం వల్ల మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతేకాకుండా మనకు డిస్క్ ప్రొలాప్స్ అయితే డిస్కెక్టమీ చేయడం వల్ల కూడా మనకు సొల్యూషన్ అవుతుంది. సమ్టైమ్స్ ఫ్రాక్చర్స్ అయి ఇంజురీస్, నెక్ ఇంజురీలో ఫ్రాక్చర్స్ అయినప్పుడు వాటిని సరైన ప్రాపర్ పొజిషన్లో ఫిక్స్ చేసి కూర్చోబెట్టడం, అలాగే వెన్నుపూస మీద ఉండే ప్రెషర్ని తగ్గించుకోవడం. సపోజ్ అది పర్మనెంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద కార్డ్ ఇంజురీ మేజర్గా ఉంటే, వెన్నుపూస ఇంజురీ మేజర్గా ఉంటే పర్మనెంట్ పెరాలసిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో దానికి అనుగుణంగా నర్సింగ్ కేర్ కోసము ఆపరేషన్ చేసి ప్లేట్ స్క్రూస్ ద్వారా వెన్నుపూసను సరైన పొజిషన్లో కూర్చోబెట్టి తర్వాత ఫర్దర్ ఫిజియోథెరపీ ఇవ్వటం వల్ల మనం జాగ్రత్తలు పడవచ్చు. అలాగే స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఎముకలు అరగడానికి కారణం తెలుసుకొని దానికి కాల్షియం, విటమిన్ డి, అలాగే మనం కావాల్సిన మినరల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఫ్రాక్చర్స్ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్పాండిలైటిస్ అంటే జాయింట్లో ఇన్ఫ్లమేషన్ కాబట్టి దాని కారణం తెలుసుకొని బ్యాక్టీరియల్ అయితే యాంటీబయోటిక్ ఇవ్వడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఇవ్వడం, ఫిజియోథెరపీ ఇవ్వటం వల్ల కూడా మనము స్పాండిలైటిస్ అని ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. ఇలా మనం కంప్లీట్గా వెన్నుపూస మెడలో జరిగే సమస్యలు కానీ
మనము భుజంలో కానీ కాలర్ బోన్లో కానీ వచ్చే సమస్యల్ని ఈ పర్టికులర్ నెక్ ఇష్యూలో సమస్యలు తెలుసుకొని ప్రథమంగా ట్రీట్మెంట్ చేయగలిగితే మనం సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు.